పిల్లలు, ఈరోజు మనం ప్రజలను కన్నబిడ్డలా చూసుకునే ఒక మంచి మహారాజు పుత్ర సంతానం కొరకు ఎలా పరితపించాడు, ఏ వ్రతం చేయాలని సంకల్పించాడు, ఎలాంటి పుత్ర సంతానం లభించింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు వ్రతమహత్యం. శ్రీపురం అనే రాజ్యాన్ని భద్రదత్త అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు చాలా మంచివాడు. తన ప్రజలందరినీ కన్నబిడ్డలాగా చూసుకుంటూ చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవాడు. కానీ ఆయనకి పుత్ర సంతానం లేదు. ఒక పుత్రిక మాత్రమే ఉంది. పుత్ర సంతానం కోసం తప్పించిపోతూ ఉండేవాడు. ఈ విషయాన్ని రాణిగారికి కూడా ఎన్నోసార్లు చెప్పాడు. రాణిగారు తన ఆస్థాన పురోహితుడిని సంప్రదించి తగిన పూజలు చేద్దామని చెప్పింది. ఆ ఆస్థానంలో జ్ఞానభద్ర ఆచార్య అనే పౌరోహితుడు ఆస్థాన పండితుడుగా ఉండేవాడు. ఒకరోజు రాజుగారు జ్ఞానభద్ర ఆచార్యను తన మందిరానికి పిలిపించాడు. తనకు పుత్ర సంతాన ప్రాప్తి కోసం ఉపాయం చెప్పమన్నాడు. జ్ఞానభద్ర ఆచార్య, అలానే మహారాజా, నేను అన్ని శాస్త్రాలు వేదాలు పరిశీలించి మీకు తగిన తరుణోపాయం 3 రోజుల్లో తెలియజేస్తాను అని అన్నాడు. జ్ఞానభద్ర ఆచార్య ఒకరోజు రాజు రాణి ఉండగా వారి మందిరానికి వచ్చాడు. వారు జ్ఞానభద్ర ఆచార్యను ఆహ్వానించారు. జ్ఞానభద్ర ఆచార్య ఇలా చెప్పాడు: అన్ని శాస్త్రాలు తిరగవేశాను. ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, శక్తి ప్రదాత, వివాహ కారకుడు, సత్సంతాన ప్రాప్తి కలిగించే దేవుడు ఒకే ఒక్క దేవుడు. అతనే ఆదిదేవుడు. అతనే వేదకాలంలో తొలి దైవం. అతనే సర్వస్యకర్త. అతనే సృష్టికర్త. అతనే పరమాత్మ. అతను మరెవరో కాదు. వేదాలలో సృష్టికర్త అని ఎలుగెత్తి చాటబడుతున్న శ్రీ విరాట్ విశ్వకర్మ పరమాత్మనే. ఈరోజు సుదినం. ఈరోజే మీరు సంకల్పం చేసుకొని మీ పుత్ర సంతానం కలిగితే శ్రీ విరాట్ విశ్వకర్మ వ్రతం చేస్తామని సంకల్పించుకోండి. నేటి నుండి ప్రతిరోజు ఆ విరాట్ విశ్వకర్మని ధ్యానించండి. శ్రీ విరాట్ విశ్వకర్మ ధ్యానప్రియుడు అని చెప్పాడు జ్ఞానభద్ర ఆచార్య. రాజు రాణి బహు సంతోషించారు. ఆ రోజు నుండి ప్రతిదినం శ్రీ విరాట్ విశ్వకర్మ ధ్యానం, పూజ ఆచరిస్తూ వచ్చారు. ఇలా కాలగర్భంలో 1 సంవత్సరం గడిచిపోయింది. రాణిగారు గర్భం ధరించారు. గర్భం ధరించిన 9 నెలల పిదప రాణిగారు ఆరోగ్యవంతమైన, బలవంతుడైన, చక్కని పుత్రునికి జన్మనిచ్చింది. రాజు రాణితో సహా ప్రజలందరూ సంతోషించారు. ఒక శుభదినమున రాజు రాణి శ్రీ విరాట్ విశ్వకర్మ వ్రతాన్ని ఆచరించారు. జ్ఞానభద్ర ఆచార్య చక్కగా ఆ కార్యక్రమాన్ని జరిపించి వ్రతకథను వినిపించి ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించి ఫలితాన్ని పొందారు క్షుణ్ణంగా తెలియజేశాడు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారిలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దేవేంద్రుడు కూడా ఉన్నారు. ఎందరో మహారాజులు ఈ వ్రతాన్ని ఆచరించి చక్కని ఫలితాలను పొందారు. జ్ఞానభద్ర ఆచార్యను రాజుగారు ఒక సందేహం అడిగారు. జ్ఞానభద్ర ఆచార్య, ఈ వ్రతానికి ఇంత మహత్యం ఉన్నది కదా, ఎందుకు అంత ప్రాచుర్యంలో లేదు? దానికి సమాధానం జ్ఞానభద్ర ఆచార్య ఇలా చెప్పాడు: వేదకాలంలో శ్రీ విరాట్ విశ్వకర్మ వ్రతం ఒక్కటే ఉన్నది. కాలక్రమేణా పౌరాణికులు పురాణ కథలను ప్రచారం చేసి విరాట్ విశ్వకర్మ మహత్యాన్ని మరుగునపరిచారు. దీనిని ఆచరించి మన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నా ఆకాంక్ష. అందుకు అంగీకరించిన రాజుగారు తన రాజ్యంలో ప్రతి పూర్ణిమ రోజు శ్రీ విరాట్ విశ్వకర్మ పూజ లేక వ్రతం చేయాలని చాటించారు. వేదమే సత్యం, వేదమే నిత్యం, వేదమే పరమ ప్రమాణికం. అందుకే ఆది శంకరాచార్యులు వేదాలు అనుసరించమని చెప్పారు. పిల్లలు, శ్రీ విరాట్ విశ్వకర్మ వ్రత మహత్యం వలన రాజదంపతులు ఎలాంటి పుత్ర సంతానం లభించిందో తెలుసుకున్నారు కదా. ఈ కథలోని నీతి, వ్రతాలు చేసి ఆ పరమాత్మని అనుగ్రహాన్ని సంపాదించండి.
ఈ కథలో నీతిని క్లుప్తంగా చెప్పుకోవాలంటే మంచి సంతానం కొరకు పరమాత్ముని అనుగ్రహం ఉండాలి. ఆ పరమాత్ముని అనుగ్రహం కోసం పరమాత్ముని మీద భక్తి, నమ్మకం చాలా ముఖ్యం. ఇదే ఈ కథలోని నీతి.